అందరికీ నమస్కారం. మార్చల గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ దాదాపు 30 టీంల వరకు అయితే వచ్చాయి. సో మార్చల గ్రామంలో ముఖ్యంగా దాదాపు 120 మంది క్రికెట్ ఆడే ప్లేయర్స్ అయితే ఉంటారు. కేవలం క్రికెట్ కాదు, వాలీబాల్ కావచ్చు, ఇతర గేమ్స్ కూడా ఆడతారు. యూజీడీ బీపీడీ చేసిన వాళ్ళు కూడా అత్యధికంగా మార్చల గ్రామంలో ఉన్నారు. సో ప్రతి సంవత్సరం ఎంపీఎల్ అనే ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము నిర్వహిస్తాం. 120 మంది ప్లేయర్లు మార్చల గ్రామంలో ఎక్కడున్నా కానీ ఇక్కడ వచ్చేసి ఆ 10 రోజులు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. సో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వచ్చేసి మేము మార్చల గ్రామంలో 2016లో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మేము ఎక్కువగా ఎంపీఎల్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అయితే మార్చల గ్రామంలో ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కి చుట్టుపక్కల ఉన్న అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 30 టీంలు అయితే ఇక్కడ రావడం జరిగింది. మరికొన్ని టీంలు కూడా వచ్చే అవకాశం ఉంది రేపటి వరకు కూడా. ఈ యొక్క టోర్నమెంట్ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి 30,000, అలాగే రెండో బహుమతి 20,000 తలసాని చెల్మారెడ్డి సార్ అయితే స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే షీల్డ్ అఖిల్ రెడ్డి, అలాగే అరుణ్ రెడ్డి అనే మాతో పాటు క్రికెట్ ఆడే యువకులు ఒకరు ఫారెన్ లో ఉద్యోగం చేస్తున్నారు, మరొకరు ఇక్కడనే సిఏ జాబ్స్ కూడా చేస్తున్నారు. సో వీరైతే స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మార్చల గ్రామంలో ఏ టోర్నమెంట్ పెట్టినా కానీ మాకు స్పాన్సర్స్ వచ్చేసి మార్చల గ్రామం నుండి భారీగా వస్తారు. సో మీరు చూస్తున్నారు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏ రకంగా జరుగుతుందో. సో అందరికీ కూడా టోర్నమెంట్ టీంలు ఇచ్చిన వారికి, సపోర్ట్ చేసిన వారికి సంక్రాంతి పండుగ మార్చల గ్రామంలో అందరికంటే ముందుగా వచ్చినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు బండపల్లి రమేష్. నేను మార్చల పంచాయతీ కార్యదర్శి. మరి మార్చల్లో ఉన్న అన్ని గ్రామంలో ఉన్న యువజన సంఘాలన్నీ కలిసి మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి జిల్లా స్థాయి ఉమ్మడి మామూలు జిల్లా స్థాయి టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ ను మరి మార్చల్ల గ్రామంలో దసరా పండుగ కంటే ముందుగానే మరి అనగా నిన్న శనివారం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి గ్రామంలో యువత దాదాపు 200 మంది యువత మరి అన్ని వాలీబాల్, క్రికెట్, ఖోఖో అన్ని రాణిస్తా ఉన్నారు. మరి గతంలో ఎంపీఎల్ అని, మార్చిల్లా ప్రీమియర్ లీగ్ అని పెట్టి క్రికెట్ పెట్టి మరి యువత మరి స్నేహ సంబంధాలు, మిత్ర సంబంధాలు పెట్టుకొని మరి ఫ్రెండ్లీగా పండుగ వాతావరణం పురస్కరించుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా మార్చల్లో ఉన్నటువంటి యువకులంతా కలిసి మరి దాదాపు ఈ జిల్లాలో ఉన్న టీంలు 28 టీంలు రావడం జరిగింది. మరి ఒక పండుగ వాతావరణంలో సృష్టించుకొని మరి యువత మరి ఏది మద్యానికి దానికి బానిస కాకుండా క్రీడలే మరి స్నేహ సంబంధాలు వెలుస్తాయి కాబట్టి మరి ఐక్యత, క్రీడ ఉంటేనే మరి అందరు ఐక్యత, మరి ప్రేమ సంబంధాలు, తర్వాత వీరి గ్రామాల మధ్య ఐక్యత ఉంటది కాబట్టి మరి దీన్ని పురస్కరించుకొని గ్రామ యువకులు మరి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి మేము కూడా మా మార్చెల్లా నూతనంగా గెలిచినటువంటి టీం కూడా ఒక వాళ్ళ స్పిరిట్స్ తోటి ఇవ్వాలని చెప్పేసి మరి మేము కూడా ఒక టీం ఇచ్చి మేము కూడా ఈ రోజు ఆడడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ పాల్పడుకున్న టీమ్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మీరందరూ స్నేహ సంబంధాలు పెంచుకునేటట్టు మరి క్రీడా వార్త, ఎందుకంటే ఇది మానసిక ఉల్లాసం, మరి దేహదారుడానికి మెస్తాయి కాబట్టి క్రీడలు మరి మంచి ఫ్రెండ్షిప్ ను సృష్టిస్తాయి కాబట్టి తెలియజేస్తూ మనందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మార్చాల గ్రామంలో యువకులంతా కలిసి సంక్రాంతి పండుగకు ముందే జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ యువకులంతా కూడా చాలా చక్కగా స్నేహపూర్వకంగా క్రీడా ప్రారంభోత్సవం జరిగింది. అందరు కూడా స్నేహపూర్వకంగా మార్చల్లో ఉన్నటువంటి యువకులంతా కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం నెలకొన్నది. అందరికీ నమస్కారం. ముందుగా మార్చాల గ్రామ ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 2-3 రోజులుగా మార్చాల గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి మార్చాల క్రీడాకారులు దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 30 టీముల దాకా ఈరోజు మార్చాల గ్రామంలో క్రికెట్ నిర్వహిస్తున్నటువంటి మా మార్చాల యువకులకు శుభాకాంక్షలు. అదేవిధంగా మా మార్చాల గ్రామంలో గతంలో తీసుకుంటే ఎప్పుడైనా సరే రాజకీయాలు పక్కన పెడితే క్రీడలు కానీ, బడికాడ కానీ, గుడికాడ కానీ ఏమున్నా సరే కానీ అభివృద్ధిలో ముందుకెళ్తూ, అదేవిధంగా క్రీడలో ముఖ్యంగా దాదాపుగా ఇంతకుముందు మేము ఎంపీఎల్ ప్రీమియర్ లీగ్ అని పెట్టేది, దాంట్లో భాగంగా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తున్నాము. ఇప్పుడు కూడా స్నేహపూర్వకంగా అందరం ముందుకెళ్ళాలని, ఆరోగ్యంగా మానసికంగా ఈ యొక్క క్రీడల ద్వారానే ఉంటుందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పిల్లలు ఎలాంటి చెడు పక్కదోలు ఇవ్వకుండా ఉండడానికి ఈ యొక్క నిదర్శనంగా భావిస్తూ అందరం కలిసికట్టుగా ఈరోజు మేము అందరం గెలిచినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి పాలకవర్గం, మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము గెలిచినటువంటి వార్డు సభ్యులు అందరం కలిసి ఒక టీం ఇవ్వడం జరిగింది. మేము కూడా క్రీడకు స్ఫూర్తినిస్తూ భవిష్యత్తులో ఇలాంటి క్రీడలు నిర్వహించాలని చెప్పేసి యువకులను కోరుతూ धन्यवाद తెలియజేస్తున్నాను. थैंक यू। नमस्कार। मार्चल गांव में जिला स्थायी टूर्नामेंट चल रहा है। इधर कम से कम 31 टीम तक आई।
मार्चल गांव में पार्टी को अतीतंगा डिफरेंट पार्टी को डिफरेंट से सब मिलकर स्नेह भाव से गेम्स लगाते हैं। समर में भी एमपीएल लगाते हैं हमारे गांव में मार्चल में। कम से कम 5-6 टीम खेलते हैं जो इसके वजह ये भी टूर्नामेंट भी लगाए तो अच्छा रहता है बोल के जिला స్థాయి टूर्नामेंट लगाए। 30 टीम खेल रहे हैं। संक्रांति पंడుగ संदर्भ से ये चल रहा है। Hello, I'm Muhammad Afzal. So I'm here. I'm one of the player in our 10th class batch. So I'm happy to here to conducting this cricket tournament in our village, and this is very special to me here. Happy to be here. So yeah, every year we are conducting tournament like it is like a festival where all people are gathering like our family members, friends, and all relatives. So we are happy to gather here, and this is thank you very much all who are supporting us, who is help to develop this organization, and who is providing their supporting us. So thank you all.